హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎక్కువ టైం లేదు. తొందరగా చేసుకునే ఐటెం ఏముందా అని ఆలోచిస్తే వెంటనే ఈ పోహా గుర్తుకు వచ్చింది. నిజమే కదా, బ్రేక్ఫాస్ట్లోకి క్విక్గా చేసుకునే ఐటెం ఏదైనా ఉంది అంటే అది ఈ పోహానే. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ పోహా పోపు కోసం ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని, ఒక 2 టొమాటోలని, అలాగే కొంచెం మిరపకాయలు, చిన్న అల్లం ముక్కని చిన్నగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. వీటితో పాటు వేయడానికి ఒక 4 రెమ్మల కరివేపాకు, అలాగే ఒక 2 పెద్ద సైజు నిమ్మకాయలని తీసుకుని వాటిని కట్ చేసి ఉంచుకోవాలి. ఈ నిమ్మకాయలు జ్యూసీగా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది. నేను వీటన్నింటినీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మనకి అవైలబుల్గా ఉండే వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, క్యారెట్ వాటిని కూడా కట్ చేసి వేసుకోవచ్చు వెజ్ పోహాలాగా. నేనైతే ఇక్కడ ప్లెయిన్ పోహానే తయారు చేస్తున్నాను. దీనికోసం 1/2 kg అటుకులని పెద్దగా ఉండే గిన్నెలోకి తీసుకుని అందులో వీటిని వేసి ఒక 2 times బాగా వాష్ చేసుకోవాలి. బాగా అంటే మరీ ఎక్కువగా వాటర్తో అలా వాష్ చేయకూడదు. జస్ట్ లైక్ అలా వాటర్తో కడిగేసి ఆ వాటర్ని అంతా వెంటనే స్ట్రెయిన్ చేసేయాలి. ఈ పోహాలో 2 types ఉంటాయి కదా, తిక్కుగా ఉండేవి, తిన్నుగా ఉన్నవి. నేనైతే తిక్కుగా ఉండేవే తీసుకున్నాను. వీటితోనే పోహా అనేది బాగా వస్తుంది. వీటిని తీసుకుని ఇలా కడిగిన తర్వాత అందులో 1 teaspoon పసుపు, 2 teaspoons ఉప్పు వేసి లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ తిక్కు అటుకులతో చేసుకుంటే పోహా అనేది విడిగా పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది. తినడానికి అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయల రసాన్ని కూడా పిండుకొని ఈ ఉప్పు, పసుపు, నిమ్మరసం బాగా పట్టేలాగా అటుకులని లైట్గా మిక్స్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. అవి గాలికి మనం పోపు పెట్టేసరికి అవి గాలికి ఆరి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు దీని పోపు కోసం వెడల్పుగా ఉండే పెద్ద కడాయిని తీసుకుని అందులో 4 tablespoons నూనె వేసి బాగా వేడైన తర్వాత గుప్పెడు శనగపలుకులు వేసి కొంచెం వేయించుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే 2 tablespoons పచ్చిశనగపప్పు కూడా వేసి ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో మన పోపు గింజలు అంటాం కదా, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని కూడా 1 teaspoon చొప్పున వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, మిరపకాయ, టొమాటో ముక్కల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసి పోపు మొత్తాన్ని బాగా వేగనివ్వాలి. ఎందుకంటే మనం ఇందులో అటుకులు వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయము. అందుకే ఆ పచ్చిదనం పోయే వరకు ఇప్పుడే వేయించుకోవాలి పోపు మొత్తాన్ని. ఇది ఎంత బాగా ఫ్రై అవుతుందో మనకు ఆ స్మెల్తోనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఆ తాలింపు స్మెల్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నింటినీ వేసిన తర్వాత లాస్ట్లో కరివేపాకును కూడా యాడ్ చేసుకొని తాలింపు మొత్తాన్ని కలుపుకొని దీనిలో 1 teaspoon ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగా 2 teaspoons ఉప్పు వేసుకున్నాం కదా అటుకుల్లో. ఇప్పుడు చూసుకొని ఈ తాలింపుకి సరిపడా ఉప్పునే వేసుకోవాలి. ఇది క్విక్గా అయిపోతుంది. సింపుల్ రెసిపీ అనే కాకుండా ఇది బ్రేక్ఫాస్ట్లో తీసుకోవడం హెల్దీ కూడాను. అందుకే దీన్ని ప్రిఫర్ చేస్తాను. అంతేకాకుండా దీనిలో పసుపుని కూడా యాడ్ చేస్తాము. మనందరికీ తెలుసు పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని. అయినా కూడా ఈ మధ్యకాలంలో పసుపుని బాగా స్కిప్ చేస్తున్నారు. దాని స్మెల్ నచ్చదని, లేదా టేస్ట్ నచ్చదు, దాని కలర్ నచ్చదు, డిఫరెంట్ రీజన్స్తో అవాయిడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనం వాడే మసాలా పొడులలో ఆల్రెడీ పసుపు ఉంటుంది కదా, మనం వేయకపోయినా పర్వాలేదు అనే ఒపీనియన్ కూడా మదర్స్లో ఉంది. కానీ అలా కాదు, మనం రోజు వాడే వంటల్లో ఈ పసుపుని యాడ్ చేసుకుంటే చాలా మంచిది. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులని చేత్తో కొద్దిగా తీసుకొని అందులో అలా వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ తాలింపు మనం వేసుకున్న అటుకులు 2 కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. వాటిని అలా కంటిన్యూస్గా 2 నిమిషాల పాటు అలా కలుపుతూనే ఉండాలి. అంతే, వేడివేడిగా మన పోహా రెడీ అయిపోయింది. చూసారా, సింపుల్గా అండ్ హెల్తీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చిందా? మరైతే ఒక చిన్న లైక్ చేసి అలాగే కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.